నా పేరు కామరాజు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చేర్ల మండలం నుంచి. మేము మార్నింగ్ 1 గంటకు వచ్చాము. 1 గంట స్టార్ట్ అయితే ఇప్పుడు 4 o'clock అయింది. దర్శనం చాలా హ్యాపీగా అయ్యింది. అది ఇలాంటి వాతావరణంలో దర్శనం అవ్వడం చాలా హ్యాపీ మూమెంట్గా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ తరఫున బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం అయితే నా జీవితంలో ఇన్ని దైవ దర్శనంకి వెళ్ళినా కానీ ఈరోజు చాలా బాగా అయింది దర్శనం. అంటే ఈ రోజున మర్చిపోలేను లైఫ్లో. దర్శనానికి 1 hour పడింది. అంటే ఓవరాల్గా ఒక 3 hours పడింది. ఇది నేను రావడం నా లైఫ్లో కంటిన్యూగా 27వసారి వచ్చాను. అయితే ఈ సంవత్సరం అయిన ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కింద నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు, పార్కింగ్ బాగుంది. దర్శనం ఇంత తొందరగా అవడం 27వసారి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అసలు ఈ అద్భుతాన్ని మర్చిపోలేనేమో అనిపిస్తుంది. ప్రభుత్వం, ఈ తర్వాత ఇక్కడ కార్యవర్గ సభ్యులు, ఈఓ గారు అందరూ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం. తర్వాత మన ఇంత కాశ్మీర్ ఇష్యూలో ఉండి కూడా పోలీసు వాళ్ళు కూడా అడుగడుగునా వాళ్ళ పకడ్బందీగా మనకి సేఫ్టీగా వాళ్ళ బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ కవరేజ్, ఇప్పుడు టీవీ కవరేజ్ కూడా మీరు అందరూ బాగా చేస్తున్నారు. మా అభిప్రాయాలను మీరు తెలుసుకోవడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బాగుందండి, చాలా బాగుంది దర్శనం. ఈసారి అయినట్టు హ్యాపీగా అయింది. ఎప్పుడు అంత బాగా అవ్వలేదు. చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. దర్శనం బాగా అయింది. నుంచి చేసుకున్నామండి, చాలా బాగా అయిందండి. అంతనా మేము అనకాపల్లి నుంచి వచ్చామండి. దర్శనానికి 10 గంటలు ఇలా పట్టింది. 5 గంటలు బాగుంది. క్యూ లైన్లో 5 గంటలకు వెళ్ళామండి. ఇప్పుడు ఇలా దర్శనం. నా పేరు కృష్ణ తులసి సార్. పెదగంటాడి నుంచి వచ్చాం సార్. మేము నిన్న సాయంత్రం వచ్చాము సార్. 4 గంటలకల్లా లైన్లోకి వచ్చాము. దర్శనం ఇప్పుడు తెల్లవారు 4 గంటలకల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది సార్. బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి, బాగా చేశారు. క్యూ లైన్లో ఎక్కడ తోసుకోవడం అది లేదు, ఫ్రీగానే బాగా మూవ్ అయ్యింది సార్. లైన్లన్నీ బాగానే ఉన్నాయి సార్. బాగున్నాయి అమ్మా. బాగుంది సార్ దర్శనం. అది బాగుంది. వర్షం పడింది సార్. వర్షం మూమెంట్లో చాలా ఫ్రీగానే వెళ్ళిపోయాము సార్. వర్షం పడినా సరే ఫ్రీగానే పంపించారు సార్. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు సార్. బాగుంది. ఈసారి చాలా బాగా దర్శనం అయ్యిందండి. ఎప్పటికన్నా ఈసారి బాగా అయ్యింది. త్వరగా కూడా అయిపోయింది. కాకపోతే వర్షం అరగంట కూడా పట్టలేదు. ఇక్కడే పెదవాళ్ళు బాగా చూసాం సింహాద్రి అప్పన్నని. అరగంటలో మాకు దర్శనం అయిపోయింది. ఎక్కడికక్కడ మంచినీళ్ళు గట్ట మాకు అన్ని శుభ్రం చూశారు. అది 3వ బాబు. వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. నేను 3 సార్లే వచ్చాను. అది అన్ని బాగా చేశారు. దర్శనం బాగా జరిగింది. వర్షం కూడా అడ్వాంటేజ్ అయ్యింది. గోవింద గోవింద. 11వ. లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా స్వామి నిండు కనబడుతున్నాడు. దేవుడి దగ్గర కొంచెం అలంకారం కొంచెం బాగుంది. అంత అరేంజ్మెంట్ బాగుంది. దాదాపు 7 times దాకా చూసే నేను. ఈ సంవత్సరం అనేది స్వామి కొంచెం గొప్పగా కనబడుతున్నాడు. దేవుడి దగ్గర మాత్రం చూడడానికి దర్శనం క్యూ లైన్లు కూడా 4-5 స్పెషల్గా ఉన్నాయి. అదొక గొప్ప ఈ సంవత్సరం. కన్నా అందరినీ బయటే పెడితే అందరూ దేవుడి దగ్గర ఒకరే అవుతారు. పేరు అపర్ణ అండి, వైజాగ్. అంతా బాగానే ఉంది కానండి, ఆ లైన్స్ దీంట్లో ఎప్పుడైతే వర్షం పడ్డదో ఈ రేకులు ఎగిరిపోవడం ఇవంతా కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించింది. ఎప్పుడైతే ఎక్కువగా గాలి వచ్చిందో వెంటనే అవన్నీ పడిపోయి అక్కడ రాళ్ళు పడిపోయి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయ్యింది. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఉంటే దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యింది. దర్శనం గురించి ఏం లేదు, కానీ అక్కడ రాళ్ళు పడిపోవడం వల్ల చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మేము కూడా చూసాం. అది చాలా బాధాకరమైన విషయం. రాళ్ళు పడిపోయండి. తెల్లవారుజామున 2:30. ఎయిర్పోర్ట్లు అన్ని బాగానే ఉన్నాయండి. అది అన్ఎక్స్పెక్టెడ్. అది పడ్డాయండి, మనుషుల మీద పడ్డాయి. అంటే అది ఎవరి తప్పిదం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అంత పెద్ద గాలి రావడం అన్నది కొద్దిగా ఏంటంటే ఆ రేకులు ఎగిరిపడం అవన్నీ
పోయిందండి. కరెంట్ పోయిన టైంలోనే అది అలా జరిగింది. చెమ్మాదిరప్పన్ స్వామి గొప్ప దేవుడనే నమ్మకం మాది. అదేటమ్మంటే చాలా సంవత్సరాలు నిజ రూపంగానే చూస్తున్నాము. సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే రాత్రి అంతా కూడా ఉన్న స్వామి గురించి ఎదురు చూస్తాము. ఆ తర్వాత ఏమో ఆ స్వామి కరుణా కటాక్షం కూడా మా మీద ఉంటుంది. అలాగని ఎంత కష్టమైనా సరే మేము మాత్రం ప్రజలందరం కూడా ఉన్న స్వామి గురించే చూస్తాం. వర్షంలోటి కానీ ఇంత వర్షం పడ్డది, రేకులు ఎగిరిపోయినాయి. ఆ వర్షంలో కూడా తడుచుకుని వచ్చినాము. ఎందుకంటే ఆ స్వామి నిదర్శనం మాకు ఉంటుంది కాబట్టి ఎల్లవేళ అందరిని కూడా దేవుడు చల్లగా చూడాలని మేము కోరుకుంటాను. వాళ్ళు పరకామణి సేవకు వస్తుంటామండి. మేము ఈ దర్శనానికి ఎన్నిసార్లు రావడం మీరు? మేము నెలకు 2 సార్లు అలాగా వస్తాము. నిజ రూప దర్శనం 20 సంవత్సరాల నుంచి వస్తుంది. మీ సంవత్సరం ఎయిర్పోర్ట్ ఎప్పుడు బాగానే ఉన్నాయండి, బాగా చేశారు, పర్వాలేదు. నమస్తే అండి, మాది ప్రాపర్ ఇక్కడే విజయనగరంగానే. మేము హైదరాబాద్లో ఉంటాము. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ వస్తారు. నాకు కూడా ఇంట్రెస్ట్తో నేను కూడా ఇయర్ వచ్చాను. మార్నింగ్ ఫ్రీ బస్కి వచ్చాము. మేము 2:30కి స్టార్ట్ అయ్యాము. బాగానే ఉంది, అంతా దర్శనం ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, తోపులాట్లు అవి లేకుండా మమ్మల్ని మా అందరికీ ప్రజలందరికీ ఇబ్బందులు ఏం కలగనివ్వకుండా దర్శనాలన్నీ చేయించారు బాగా. మేము ఇంతకు ముందు చాలాసార్లు వచ్చాము. హైదరాబాద్ నుంచి అయితే ఇది సెకండ్ టైం నేను రావడము. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ వస్తారు అన్నమాట. అదే దర్శన ఎయిర్పోర్ట్లు అయితే అంతా బాగానే ఉన్నాయి, అంతా ప్లాన్ ప్రకారం చేశారు. బస్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే క్యూ లైన్స్లో కానీ ఎటువంటి తోపులాట్లు లేకుండా సో దర్శనం అనేది క్లియర్గా కనిపిస్తుంది. భగవంతుడు కూడా క్లియర్గా కనిపించేటట్టు ఏర్పాటు చేశారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా స్వస్థలం విజయనగరం. ప్రతిసారి హైదరాబాద్ నుంచి వస్తామండి ప్రతి ఇయర్. ఫస్ట్ ఒక దర్శనం చేసుకుంటాము ఈవినింగ్. నిన్న ఈవినింగ్ ఒక దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు నిజ రూప దర్శనం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో దర్శనం చేసుకుందామని 2:30కి స్టార్ట్ అయ్యాము. 5 o'clock కల్లా దర్శనం అయిపోయింది. క్రౌడ్ ఉన్నా సరే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అంతా బాగా జరిగింది. ఇక్కడ బ్రేక్ లేదు, ఫ్రీ ఫ్లో వెళ్తుంది. క్యూ అయితే ఫ్రీ ఫ్లోగానే. ఇప్పుడే దర్శనం అయిందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. కొంచెం వర్షం ఇబ్బంది పెట్టింది కానీ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగాయి. ఒక పద్ధతి ప్రకారంగా క్యూలు అన్ని అరేంజ్మెంట్లు అవి చాలా బాగా జరిగింది. పోలీస్ బందోబస్తు అంతా చాలా బాగుంది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా జరిగింది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాత్రి ఆల్మోస్ట్ 12 గంటలకు మనం ఇక్కడ రావడం జరిగింది సార్. అప్పటి నుంచి మేము క్యూలోనే ఉన్నాం. ఫస్ట్ దర్శనం మేమే చేసుకోవాలని చాలా తాపత్రయపడ్డాం. మధ్యలో కొద్ది వర్షం పడడం వల్ల కొద్ది ఇబ్బంది పడ్డాం, కానీ ఆఖరికి చాలా మంచి దర్శనం జరిగింది. ఈ ఏర్పాట్లకు మాత్రం ప్రభుత్వానికి మనం చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది. థ్యాంక్స్. గవర్నమెంట్ చాలా ఆనందంగా అందరికీ కూడా సంతోషంగా కరించింది. అండ్ ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. ఈ దర్శనం అయిన తర్వాత ప్రసాదం అన్నది ఇది ఓన్లీ ఈ ప్రసాదం ఎప్పుడు కూడా మనకి తిరుపతిలో దొరికేది. దర్శనం అయిన తర్వాత సింహాచలంలో ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. దర్శనం అయిన తర్వాత అది కూడా ఇలాంటి దర్శనం అయిన తర్వాత ప్రసాదం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నిజరూప దర్శనం ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వానికి, సహాయ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. చాలా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. తెల్లవారుజామున ఈ దర్శనం చేసుకోవడం, నిజరూప దర్శనం మేము నిజంగా చేసుకున్నటువంటి పుణ్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సురేష్, మాది విశాఖపట్నమే. ఇది వరకు కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. కిందటిసారి అయితే అందరూ కూడా విసుక్కుంటూ పైకి ట్రాఫిక్ జామ్లు అన్నీ దర్శనం కూడా అవ్వకుండా వెనుదిరిగారు. ఈ రోజు మాత్రం గంటలో మేము 3 గంటలకు బయలుదేరాము, 4 గంటలకల్లా దర్శనం అయిపోయింది. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా బాగున్నాయని నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నేను 10వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్. ఈరోజు మేము 3 గంటలకు వచ్చాము, గంటలో దర్శనం అయిపోయింది, బాగానే అయింది. ప్రసాదాలైనా గవర్నమెంట్ బాగా చేసింది. అందరికీ నమస్కారం. My name is Sri Advit Reddy. I am from class 5. I study in Amity International School. My darshan went great. The only thing I felt which was wrong is the roundabouts. They go like that. I felt dizzy.